నమస్తే, వెల్కమ్ టు దివిట్టం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే పరమాచార్య స్వామివారి లీల కామకోటి.org అనే వెబ్సైట్ నుండి కైంకర్య శిరోమణి కె పద్మనాభన్ గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు. ఈ లీలను పద్మనాభన్ గారే చెప్తున్నట్లుగా నేను చెప్తాను. వారి మాటల్లో మీరు కూడా ఆయన చెప్తున్నట్లుగానే భావిస్తూ వినండి. 1964లో వేసవి కాలంలో ఒకరోజు కుటుంబంతో మద్రాసు నుండి విహారయాత్రకు వెళ్ళి మహాబలిపురం తిరుకాళికుండ్రం నుండి తిరిగి వస్తున్నాం. చెంగల్పేట్ వద్ద కాంజీపురం వైపుకు అన్న సైన్ బోర్డు చూసి కారు డ్రైవర్కు కారును ఎడమవైపు పోనిచ్చి దేవాలయాల నగరికి వెళ్ళమని చెప్పాము. మేము కంచి చేరుకునేటప్పటికి సాయంత్రం 5 గంటలయ్యింది. వరదరాజస్వామి, ఏకాంబరేశ్వరుడు, కామాక్షి దేవాలయాలను చూసుకొని పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శ్రీ శంకర మఠానికి వెళ్ళాము. అప్పుడు స్వామివారు కంచికి దగ్గరలోని కిలాంబి అనే కుగ్రామంలో మకాం చేస్తున్నారని తెలుసుకొని అక్కడకు బయలుదేరాం. అక్కడి గ్రామస్తుడు ఒకరు మమ్మల్ని పలకరించి, మహాస్వామివారు ఇప్పుడే కామాక్షి పూజకు ముందు చేసే గజపూజ మొదలు పెట్టారని త్వరగా వెళ్ళమని చెప్పాడు. గజపూజ, కామాక్షి పూజ అయిన తరువాత అక్కడున్న మేనేజర్ను స్వామివారిని ఎప్పుడు దర్శించుకోవచ్చు అని అడగగా, మమ్మల్ని కొద్దిసేపు వేచి ఉండండి, తర్వాత దగ్గరలోని చిన్న నది ఒడ్డును దర్శించుకోవచ్చు అని తెలిపారు. అక్కడ స్వామివారు దర్భాసనంపై కూర్చొని సంధ్య వార్చుకుంటున్నారు. మేము స్వామివారి ముందు నేలపై పడి నమస్కరించాము. స్వామివారు నా భార్య సుబ్బలక్ష్మి వైపు చూసి, నీవు నా సహాధ్యాయి తిరువిసై నల్లూర్ స్వామినాథన్ సోదరుని మనవరాలివి కదూ, వారి అబ్బాయి సుందరరామన్ 1935లో SSLC పాస్ అయ్యాడా అని అడిగారు. అతను ఆ సంవత్సరం కాక మరుసటి సంవత్సరం పాస్ అయ్యాడని చెప్పింది. మాది మాన్కొంబు అని నేను తెలుపగా వెంటనే స్వామివారు, నువ్వు నా కుంభకోణం ఎక్స్రే డాక్టర్ ఎంకే శాంబశివన్ సోదరుని కుమారుడివి అని చెప్పారు. స్వామివారు మా రెండో అబ్బాయి నటరాజన్ వైపు చూసి, తనను డాక్టర్ చేయాలని అనుకుంటున్నావా అని అడగగా, స్వామివారి ఆశస్సులతో ప్రయత్నిస్తాను అని తెలిపాను. స్వామివారి ఆశస్సుల ప్రకారం 1966లో మద్రాసు వివేకానంద కాలేజ్లో ప్రీ యూనివర్సిటీలో చేరేటప్పుడు బయాలజీ గ్రూప్ తీసుకోమని చెప్పాను. అతడు ఉత్తీర్ణుడైన తరువాత MBBSకు ఎంపికయ్యాడు. కానీ రుసుం కట్టడానికని వెళ్ళినప్పుడు తన పేరు అందులో లేదు. తనని ప్రెసిడెన్సీ కళాశాలలో BSc రసాయన శాస్త్రం చదవమని చెప్పాను. 1969లో అత్యంత ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యి 100 మందికి అవకాశం ఉన్న గ్రాడ్యుయేట్ కోటాలో MBBSకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ దేశం మొత్తంలో అత్యంత ఉత్తమ శ్రేణిలో ఉన్న 5గురి అవకాశం ఉన్న UDCT బాంబేలో బీటెక్కు ఎంపికయ్యాడు. డాక్టర్ అయ్యే అన్ని ఆశలు పోయాయి. ఒకరోజు ఉదయం వెంటనే స్టాన్లీ వైద్య కళాశాలలో చేరాల్సిందని మద్రాసు ఎంపిక సంఘం నుండి టెలిగ్రామ్ వచ్చింది. ఇది జరిగింది DMK ప్రభుత్వంలో ఉన్నప్పుడు. 1964లో మహాస్వామి వారు ఆశీర్వదించి చెప్పిన జోష్యం నిజమయ్యి మా అబ్బాయి ఎంపికయ్యాడు. ఈరోజు మా అబ్బాయి నటరాజ్ రేడియాలజిస్ట్గా మద్రాసులోని మూలక్కడైలో పేదవారికి వైద్య సహాయం అందిస్తున్నాడు. ఇవి మహాస్వామి వారి ఆశస్సులు. నా జీవితంలో మరిచిపోలేని రెండో సంఘటన 1978లో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు జరిగింది. పరమాచార్య స్వామివారి భక్తురాలైన శుభశ్రీ అనే ఆవిడ పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్న సండూరుకు వెళ్ళి ఎందుకు దర్శించుకోరాదు అని నన్ను అడిగింది. నేను వెంటనే బయలుదేరి మరుసటి రోజు ఉదయానికల్లా చిన్న దేవాలయంలో జపం చేసుకుంటున్న మహాస్వామి వారి ముందు నిలబడ్డాను. స్వామివారు సైగలతోనే నన్ను గుర్తుపట్టానని తెలిపి, అంతకు ముందు రోజే ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రావాల్సి ఉందని తెలిపారు. ఇతరుల వలె కాక కేవలం భక్తితో నేను అక్కడకు వచ్చానని తెలిపారు. స్వామివారు నన్ను ఆశీర్వదించాక ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1982లో మూడోసారి స్వామివారితో అతి ముఖ్యమైన సమావేశం గుల్బర్గా దగ్గరలోని మహాగావ్లో మకాం చేస్తున్నప్పుడు. నేను నా భార్య ఉదయం 5 గంటలప్పుడు కారులో బయలుదేరి ఊరి శివార్లలో ఉన్న ఒక చిన్న సత్రం వద్ద కారు ఆపుతుండగా ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి త్వరగా ఆ సత్రం లోపలికి రమ్మని నా భార్యకు చెప్పింది. పరమాచార్య స్వామివారు మా కోసం వేచి ఉన్నారని, వెంటనే లోపలకు తీసుకొని రమ్మన్నారని తెలిపింది. అసలు మేము వస్తున్నట్లు స్వామివారికి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయాము. మేము లోపలకు వెళ్ళగానే స్వామివారు తన శిష్యునితో, ఈమె తన సహాధ్యాయి సోదరుని కూతురని, నేను మాన్కొంబు డాక్టర్ ఎంకే శాంబశివన్ కుంభకోణమని సైగలతోనే తెలిపారు. వారు మమ్మల్ని ఆశీర్వదించి అక్కడున్న అందరి భక్తులని సత్రంలో భోజనం చేసి వెళ్ళమని చెప్పారు. ఈ సందర్శనం తరువాతనే మాకు 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని, ముఖ్యంగా UK, యూరోప్, USA చూసే అవకాశం లభించింది. 1987లో
మే 24న న్యూయార్క్లో ఉన్నప్పుడు అక్కడున్న వినాయక ఆలయానికి వెళ్ళాము. మేము లోపలకు వెళ్ళగానే అక్కడున్న అర్చకులు నన్ను పేరు పెట్టి పిలిచారు. మద్రాసులో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారికి నా చేత పాదపూజ చేయించింది ఆయనే అంట. అలా అని తెలిపారు. పరమాచార్య స్వామి వారి ఆదేశానుసారం 2 ఏళ్ల పాటు తను ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఇది నా 60వ జన్మదినమా అని ఆయన అడిగితే కాదు 70వది అని తెలిపాను. అయితే ఇది షష్ఠిపూర్తి కాదు సంపత్పూర్తి అని మహాస్వామి వారి అనుగ్రహం వల్ల ఆ రోజు ఆ దేవాలయంలో పూజ చేయించుకుంటున్నానని చెప్పారు. పరమేశ్వరావతారమైన పరమాచార్య స్వామి వారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కైంకర్య శిరోమణి కె పద్మనాభం గారు గుర్తు తెచ్చుకున్న కొన్ని సంఘటనలేవి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. ఇది ఈ రోజుకి పరమాచార్య స్వామి వారి లీల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.